కైనమెటిక్స్ పార్ట్ 4లో ప్రీవియస్గా కొన్ని డిరైవ్ చేసాం. v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇందులో ఎస్ ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్ t సెకండ్స్. ఇప్పుడు nth సెకండ్ అంటే 4th సెకండ్, 5th సెకండ్, 20th సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని చెప్పడానికి, సపోజ్ ప్లెయిన్గా ఉందనుకో, రోడ్డు మీద ఫస్ట్ 1, 2, 3 అనగానే ఒక ట్రక్ స్టార్ట్ అయింది, ఒక కారు ఆర్ బైక్, ఇలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సెకండ్స్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు. 3 సెకండ్స్కి ఎంత దూరం ట్రావెల్ చేసింది అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. 6 సెకండ్స్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే ఇంతవరకు. ఫస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. 2 సెకండ్స్లో అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఇది ఫస్ట్ సెకండ్, ఇది సెకండ్. అంటే ఈ డిస్టెన్స్ని సెకండ్ డిస్టెన్స్లో మూవ్ అయిన కవర్ చేసిన డిస్టెన్స్. 5th సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ఇటు కాదు, ఇది. అంటే S5 ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 5 సెకండ్స్ మైనస్ S4. 4 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఇదేమో 5 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఇది మైనస్ ఇది. సో nth సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే Sn మైనస్ Sn-1. ఇక్కడ ఎస్ అంటే nth సెకండ్ అనమాట. Sn మైనస్ Sn-1. వాట్ ఈజ్ Sn అంటే t ఈక్వల్ టు n అనమాట. n సెకండ్స్, 1, 2, 3, 4 లాగా. సో Sn అంటే ఏంటి? S ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా. సో t అంటే అర్థం ఏంటి ఇక్కడ? n నెంబర్ ఎంత అంటే n సెకండ్స్ అని అర్థం. సో t బదులు n వేస్తే un ప్లస్ 1/2 an² మైనస్ ఇక్కడ t ఎంత వేయాలి? n-1 వేయాలి. u ఆఫ్ n-1 ప్లస్ 1/2 an-1². సో un ప్లస్ 1/2 an² మైనస్ un మైనస్ u ప్లస్ 1/2 an² మైనస్ 2n ప్లస్ 1. నౌ un ప్లస్ 1/2 an² మైనస్ un ప్లస్ u మైనస్ 1/2 an² మైనస్ కదా, ప్లస్ 2n ఇంటూ 1/2 మైనస్ 1/2. ఇక్కడ unకి క్యాన్సిల్, హాఫ్ ni² హాఫ్ n² క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్. సో ఫైనల్గా నీకు మిగిలింది ఏంటంటే u ప్లస్ an మైనస్ 1/2. సో దిస్ బికమ్స్ u ప్లస్ a కామన్ తీస్తే n-1/2. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్. ఓకే. సో నౌ ఇంకొకటి చూద్దాం. ఇఫ్ ఏ ట్రైన్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ హ్యాస్ velocity u and v while crossing a fixed pole by its first and last
compartment, then the velocity with which its middle compartment crosses the point is square root u square ప్లస్ v స్క్వేర్ బై 2 అని చూపించాలి. అంటే ఒక రైలు పట్టాలు ఉన్నాయి, దాని మీద ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ ఒక పోల్ ఉంది. ఈ పోల్ని ఫస్ట్ ఈ ఇంజన్ ఉంది కదా, క్రాస్ చేసినప్పుడు దాని వెలాసిటీ u చూసుకోండి. ఈ లాస్ట్ బోగి దాటినప్పుడు దాని వెలాసిటీ v ఉంది. అయితే ఈ మిడిల్ బోగి దాటినప్పుడు దీన్ని ఎంత వెలాసిటీ ఉంటుంది అని అడిగాడు. సో దీనికి ఒకసారి చూసుకోండి. ఇఫ్ ఎ ట్రైన్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ హ్యాస్ వెలాసిటీ u అండ్ v while crossing a fixed pole by its first and last compartment, the velocity with which its middle compartment crosses the point is. ఇది ఎలాగనో చూద్దాం. ఇప్పుడు ఇది మూవ్ అవుతుంది కదా కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో, సో వెలాసిటీ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ క్రాస్ చేసినప్పుడు లెట్ టేక్ v1 అను, uv కాకుండా మధ్యలో ఇంకోటి అనుకుందాం. అందుకని ఫస్ట్ది దాటినప్పుడు v1, లాస్ట్ది దాటినప్పుడు v2, మరి మిడిల్ దాటినప్పుడు తెలీదు, లెట్ v అనుకో. మిడిల్ దాటినప్పుడు v అనుకో. సో ఇక్కడ ఇప్పుడు ఈ ట్రైన్ మొత్తం అంటే ఈ పాయింట్ దాటాలంటే ఈ ట్రైన్ అంతా ఈ పాయింట్ని క్రాస్ చేయాలా. అంటే ఇదంతా క్రాస్ చేయాలంటే లెట్ దాని లెంత్ ఎక్స్ మీటర్స్ అనుకో, ఆర్ ఎక్స్ కిలోమీటర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎక్స్ మీటర్స్ మామూలుగా మీటర్స్ ఉంటుంది కదా. ఓకే, డిస్టెన్స్ ఏమో ఎక్స్ మీటర్స్. మరి ఎక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ ఉంటే మిడిల్ దగ్గరికి ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది, ఇటు నుంచి ఎంత దూరం ఉంటుంది. టోటల్ ఎక్స్ కదా, అందులో సగం ఉంటుంది ఇక్కడికి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి x/2, ఇక్కడి నుంచి ఇక్కడికి x/2. ఓకే, సో ఇప్పుడు అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చి ఎక్స్. ఓకే, సాధారణంగా దీన్ని ఇంకోలా కన్వర్ట్ చేయడానికి ఏం చెప్తామంటే, ఏదైనా పర్లేదు, ఒక పాయింట్ ఇంకొక రకంగా చెప్పాలంటే, ఒక పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఒక ఆబ్జెక్ట్, లెట్ వెలాసిటీ ఈస్ u, ఈ చివరికి వచ్చేసరికి దీని వెలాసిటీ v. మిడిల్లో ఎంత అని అడిగినప్పుడు సేమ్ లెట్ x అనుకుంటే, మిడిల్ అంటే ఇది x/2, ఇది x/2. ఓకే, సో దేన్ ప్రిన్సిపల్ ఈజ్ సేమ్, బట్ నువ్వు కాన్సెప్ట్ నువ్వు అర్థం చేసుకోవడంలోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫ్రంట్ది స్టార్ట్ అయినప్పుడు దాని వెలాసిటీ v1, దీన్ని క్రాస్ చేసేటప్పుడు దాని వెలాసిటీ v1. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కదా, పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఎడ్జ్ మూవ్ అయినప్పుడు అంటే ఈ లెంత్ అంతా ట్రావెల్ అవ్వాలంటే దీని ఎడ్జ్ దాటినప్పుడు దాని వెలాసిటీ v2 ఉంది. సో మిడిల్ది ఈ పాయింట్ని దాటడానికి v వెలాసిటీ అనుకున్నాను. ఓకే, ఇప్పుడు నీకు తెలిసింది ఏంటి, v = u ప్లస్ ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఇప్పుడు ఆడు వెలాసిటీల మధ్య నువ్వు కనుక్కోమన్నాడు కాబట్టి, వెలాసిటీని రిఫరెన్స్ చేసుకోమన్నాడు కాబట్టి v² - u² = 2as. ఇక్కడ ఫస్ట్ జర్నీకి ఫస్ట్
ఇది క్రాస్ చేసింది కదా, ఏది ఈ పాయింట్ని ఇది క్రాస్ చేసినప్పుడు v1 ఉంది, మిడ్ పాయింట్ క్రాస్ చేసినప్పుడు v ఉందన్నాను. కాబట్టి ఇక్కడ రెండు వెలాసిటీలు ఏంటంటే v1 ఒకటి అండ్ ఫైనల్ వెలాసిటీ ఆ పార్ట్కి మాత్రమే. ఇక్కడ చూడండి, ఈ పార్ట్కి ఇది v, ఇది v1 అను v2 అను, డిఫరెన్స్ ఈజీగా చెప్పచ్చు. ఈ పార్ట్కి అంటే ఈ పార్టికల్ ఇక్కడి నుంచి ఇలాగ వస్తుంది, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఇనిషియల్గా u వెలాసిటీ నుంచి v వెలాసిటీకి చేంజ్ అయింది, అదే v1 నుంచి vకి వెళ్ళింది. ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ చూడాలంటే ఇక్కడ ఇది ఇనిషియల్ అవుతుంది, ఇది ఫైనల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ పార్ట్లో v1 v, ఇది u, ఇది v. డిస్టెన్స్ వచ్చి x/2, హాఫే కదా. చూసుకోండి ఇక్కడ కదా, ఈ పార్ట్కి ఇనిషియల్ వెలాసిటీ u ఆర్ v1, ఫైనల్ వెలాసిటీ v. ఈ పార్ట్కి ఇలా మూవ్ అవుతుంది కదా, ఈ పార్ట్కి ఇనిషియల్ వెలాసిటీ v, ఫైనల్ వెలాసిటీ v2. సో ఫస్ట్ పార్టే తీసుకున్నాం. ఇది తీసుకొచ్చి ఇందులో వేస్తే ఏమవుతుంది, v² అంటే ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఇక్కడ ఎంత, ఈ పార్ట్లో v² మైనస్ ఇనిషియల్ వెలాసిటీ v1 v1² ఈక్వల్ టు 2a. s అంటే x/2, హాఫ్ లెంతే కదా మనం ఇక్కడ మూవ్ అయ్యేది. జస్ట్ ఆ కాన్సెప్ట్లోకి మీరు వెళ్ళకపోతే కొంచెం ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఈ పార్ట్కి ఫైనల్ వెలాసిటీ ఇది, ఇనిషియల్ వెలాసిటీ ఇది. సో v2² మైనస్ v² ఈక్వల్ టు 2a ఇంటూ x/2 ఈజ్ సేమ్, వెలాసిటీ యాక్సిలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి నీకేం కావాలి, ఇది ఒకటి కావాలి. చూడండి ఇది సేమ్, కాబట్టి ఈ రెండు సేమ్. సో v² మైనస్ v1² ఈక్వల్ టు v2² మైనస్ v². దీన్ని పట్టుకెళ్తే 2v² ఈక్వల్ టు v1² ప్లస్ v2². సో v ఈక్వల్ టు v² ఈక్వల్ టు v1² ప్లస్ v2²/2. ఫ్రమ్ దిస్ v ఈక్వల్ టు స్క్వేర్ రూట్. అంతే. సో ఈ రకంగా నువ్వు ఆ ఇచ్చిన కాన్సెప్ట్ని బట్టి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇఫ్ ఏ పార్టికల్, కరెక్ట్గా క్వశ్చన్ రాసుకోండి, స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ and moves with a uniform acceleration a such that it travels distance sm and sn in the mth and nth seconds respectively, then a equal to sm minus sn by m minus n. ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ sm ఇన్ mth సెకండ్. చూసుకోండి, mth సెకండ్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం డెరైవ్ చేసాం. ఇది u ప్లస్ ఏంటమ్మా a ఇంటూ n-1/2 అంటే a ఇంటూ ఇక్కడ mth సెకండ్ కదా, అలాగే nth సెకండ్లో u ప్లస్ a ఇంటూ n-1/2. సో ఇప్పుడు ఏంటిది, sm మైనస్ sn, ఈ రెండిట్లోంచి డిఫరెన్స్ చేస్తే మైనస్ sn ఈజ్ ఈక్వల్ టు, ఇందులోంచి తీస్తే ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నీకు am మైనస్ 1/2a మైనస్ కదా, మైనస్ an మైనస్ a/2.
సో దిస్ బికమ్స్ ఇది ఉంటుంది ఏఎం మైనస్ ఏఎన్, ఇది -1/2 a/2 మైనస్ a/2, ఇది ప్లస్ a/2, రెండు క్యాన్సిల్ అయిపోద్ది. సో దిస్ ఈస్ a ఇంటూ m మైనస్ n. నౌ a ఈక్వల్ టు sm మైనస్ sn, అదే nth బై m మైనస్ n. సో ఇలా నువ్వు కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని నువ్వు దాన్ని టార్గెట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి if a body starts from rest, moves, ఇక్కడ రెస్ట్ నుంచి అయినా లేకపోయినా ఇది 0 అయిపోతుంది కదా. సో ఇక్కడ చూసుకోండి, క్యాన్సిల్ అవుద్ది మామూలుగా, అందులోంచి అది తీసేస్తే. ఓకే, మూవ్స్, if a body starts from rest, moves with acceleration, రాసుకోండి జాగ్రత్త, యాక్సిలరేషన్ ఏ ఆల్ఫా ఫర్ ఏ టైమ్ t1 and then decelerates with beta until it stops for a time t2, then total time t equal to t1 plus t2. Yes, obviously maximum velocity of the body v equal to alpha beta by alpha plus beta t. Okay na, it's average velocity v by 2 equal to s by t equal to 1/2 alpha beta by alpha plus beta. Distance traveled is equal to alpha beta t square by 2 alpha plus beta. ఇది. సో ఇవన్నీ ఖచ్చితంగా మీకు షార్ట్ కట్లో ఉపయోగపడుతుంది. ఒకసారి డెరైవ్ చేయడానికి ట్రై చేయండి. నౌ చూడండి, చెప్తా. ఇప్పుడు ఒక బాడీ ఫస్ట్ యాక్సిలరేషన్ ఆల్ఫా అంటే 0 నుంచి స్టార్ట్ అయింది, అంటే u ఈక్వల్ టు 0 ఆల్ఫాతో స్టార్ట్ అయింది, v మ్యాక్సిమంకి వెళ్ళింది విత్ ఇన్ టైం t1 అండ్ డీయాక్సిలరేట్ అయింది విత్ బీటా విత్ టైం t2. ఇక్కడ v ఈక్వల్ టు 0 ఫైనల్. మరి ఇనిషియల్ ఏమవుతుంది, vm నుంచి v ఈక్వల్ టు 0 అయింది. ఇలా నువ్వు గీసినట్టయితే అంటే స్టార్ట్ అయింది, తర్వాత ఇది t1, ఇది v అనుకో, ఇది v మ్యాక్స్, ఇది టైం. 0 నుంచి v మ్యాక్స్కి వెళ్ళింది, మళ్ళీ 0కి వచ్చింది. ఎంతలో t2 టైం పట్టింది. లెంత్ కాదు కదా, గ్రాఫ్లో ఇది కాదు, ఇది t1, ఇది t2. సో టోటల్ టైము t1 ప్లస్ t2 అంతే జర్నీ చేసింది. ఓకే, ఇక్కడ v ఏమో 0, ఇక్కడ u ఏమో 0. అంటే ఈ పోర్షన్ సెపరేట్గా తీసుకో, ఈ పోర్షన్ సెపరేట్గా తీసుకో, ఈ పోర్షన్ సెపరేట్గా తీసుకొని ఈ పోర్షన్ సెపరేట్గా తీసుకుంటే పోర్షన్ 1,
అంటే యాక్సిలరేషన్లో నీకు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒక చూద్దాం ఒకసారి. నీకు వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ కదా ఫస్ట్ వన్. వి అంటే విత్ ఇన్ టైం వి T1లో వి మ్యాక్సిమం U0 ఈ పోర్షన్లో U0 ప్లస్ ఏ అంటే యాక్సిలరేషన్ ఆల్ఫా టైం T1. ఓకే, సో ఇక్కడ Vm ఈక్వల్ టు ఆల్ఫా T1 పక్కన పెట్టుకో. ఈ పోర్షన్లో U ఈక్వల్ టు Vm, V ఈక్వల్ టు 0, టైం T1, యాక్సిలరేషన్ బీటా. సో V ఈక్వల్ టు U ప్లస్ ఏటీలో V0 U ఎంత Vm. ఓకే, డిసలరేట్ అవుతుంది కదా, మైనస్ బి T2. సో ఇక్కడ Vm ఈక్వల్ టు బి T2. ఓకే, నౌ ఇక్కడ నుంచి T1 ఈక్వల్ టు Vm బై ఆల్ఫా, ఇక్కడ T2 ఈక్వల్ టు Vm బై బీటా. సో వాట్ ఈస్ ద టైం, టోటల్ టైం? T ఈక్వల్ టు T1 ప్లస్ T2. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ టైం T. సో T ఈక్వల్ టు T1 ప్లస్ T2 కదా. నౌ వాట్ ఈస్ T1, వాట్ ఈస్ T2? కాబట్టి T ఈక్వల్ టు T1 అంటే ఏమొచ్చింది ఇక్కడ Vm బై ఆల్ఫా ప్లస్ T2 అంటే Vm బై బీటా. సో Vm క్యాన్సిల్ చేస్తే కామన్ తీస్తే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఈక్వల్ టు Vm ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, అంతే కదా. కరెక్టా? ఆల్ఫా T1, ఓకే, Vm ఇంటూ దిస్ వన్. సో వాట్ ఈజ్ Vm అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఇంటూ టీఆ. రాంగ్ వచ్చిందేంటి? చి, ఇంత చిన్న సిల్లీ మిస్టేక్ వేసాను బాబు. చ Vm దీనికి ఎల్సిఎం చేస్తే ఆల్ఫా బీటా, సో ఆల్ఫా ప్లస్ బీటా. నీకు Vm కావాలి, సో T ఇంటూ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా, అంతే. ఓకే, నౌ అయిపోయింది ఇది ఫస్ట్ పోర్షన్. యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ కదా, అది కాదు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది T, ఇది V, Vm, ఇది T1, ఇది T2 లెంత్లే, టోటల్ టైం T అయితే ఇప్పుడు ఈ ఏరియా వచ్చి ఈ డిస్టెన్స్, ఈ ఏరియా వచ్చి ఈ డిస్టెన్స్. ఎందుకు? వెలాసిటీ ఇంటూ టైం బికమ్స్
డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కాబట్టి. ఇక్కడ ఇది d1 అను, ఇది d2 అను. సో d1 ఈక్వల్ టు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే 1/2 Vm ఇంటూ T1, d2 ఈక్వల్ టు 1/2 Vm T2. సో నౌ దిస్ బికమ్స్ S is equal to d1 plus d2. So 1/2 Vm T1 plus T2. So T1 plus T2 ante time t. What is Vm? We already derived. So this one, that is 1/2 alpha beta by ఎందుకంటే ఆల్ఫా బీటాలు ఇచ్చాడు, టోటల్ టైం ఇచ్చాడు, ఇంటూ టీ స్క్వేర్. టోటల్ డిస్టెన్స్ అంతే. యావరేజ్ వెలాసిటీ వచ్చిందా? సారీ, ఓహో ఇది ఇంకా కనుక్కోలేదు. టోటల్ డిస్టెన్స్ కనుక్కున్నాను. ఓకే, ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ చూద్దాం. యావరేజ్ వెలాసిటీ అంటే ఓకే, వి యావరేజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ కదా. ఎస్ అంటే ఎంత? 1/2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టీ స్క్వేర్ బై టీ. సో ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోతే 1/2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ టీ, అంతే. దిస్ ఈజ్ ద యావరేజ్ వెలాసిటీ. ఓకే, సో ఇలా నువ్వు డిరైవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అలా కాకుండా దీనికి నెక్స్ట్ టాపిక్ ఏమని చెప్దాం అనుకున్నానంటే, వన్ డైమెన్షనల్ motion in a vertical line. దీన్ని మోషన్ అండర్ గ్రావిటీ అంటాం. మోషన్ అండర్ గ్రావిటీ, వన్ డైమెన్షనల్ మోషన్ ఇన్ ఏ వర్టికల్ లైన్. అంటే ఇప్పుడు నువ్వు గ్రౌండ్ మీద ఉన్నావు, ఈ గ్రౌండ్ మీద ఉండి ఒక రాయిని పైకి ఇసిరావు. ఇదొకటి, అంటే డిఫరెంట్ దీని స్టడీస్ నువ్వు చేయాల్సి వస్తుంది. ఒక మేడ మీద ఉండి ఒక రాయిని ఇసిరావు. ఇంకోటి, ఫ్లైట్ మీద వెళ్తున్నావు, వెళ్తూ ఆ ఫ్లైట్ ఆర్ హాట్ బెలూన్ అనుకో, హాట్ బెలూన్లో ఉన్నావు, ఇక్కడ ఒక రాయిని వదిలేవు. హాట్ బలూన్ పైకి వెళ్తుంది, ఒక రాయిని వదిలేవు, ఆర్ ఫుడ్ బ్యాకెట్ని వదిలేవు. ఇలా ఉంటుంది. ఓకే, ఇంకా ఏమైనా కండిషన్స్ ఉంటే చూద్దాం. ఇప్పుడు నౌ వీ గో ఫర్ స్టడీ ఆఫ్ ద మోషన్ అండర్ గ్రావిటీ. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక యాక్సెస్ తీసుకున్నాం అనుకో, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. పైకి ఇస్రో రాయి అంటే యూ ఉంటుంది, ఇంకోటి డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, ఇంకోటి యాక్సిలరేషన్ ఉంటుంది. నువ్వు రాయి పైకి ఇసిరితే పాజిటివ్ వై యాక్సెస్లో యుఎస్ ప్లస్లో, వాట్ అబౌట్ ఏ? పైకి వెళ్తున్న కొలది రిటార్డేషన్ వస్తుంది, మళ్ళీ పైకి కిందకి వస్తున్న కొలది యాక్సిలరేషన్ అంటాం. ఆఫ్ కోర్స్ ఇది ఏ ఈజ్ కాన్స్టెంట్నా, సో ఇక్కడ రిటార్డేషన్ అదే ఉండదు, ఏ ఈజ్ కాన్స్టెంట్. బట్ దిస్ ఆల్వేస్ ట్రైస్ టు పుల్ దట్ స్టోన్ ఇన్ టువర్డ్స్ ద ఎర్త్. అంటే ఏ డైరెక్షన్లో? నెగిటివ్ వై యాక్సెస్లో అది ఏ అనేది యాక్ట్ అవుతుంది.
ఎప్పుడు ఏ అనేది నెగిటివ్ యాక్సెస్లో నెగిటివ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాయి పైకి విసిరినప్పుడు పైకి వెళ్ళే వరకు అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు, ఇక్కడి నుంచి ఇంతవరకు పైకి వెళ్ళే వరకు ఒక యాక్షన్ అయితే పైనుంచి కిందకు వచ్చే వరకు ఇంకొక యాక్షన్. ఓకే, సో కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిందేమో అప్వర్డ్లో ప్లస్ ఎస్ ప్లస్ యూ, డౌన్వర్డ్లో మైనస్ ఎస్ మైనస్ యూ, డౌన్వర్డ్ నెగిటివ్ డైరెక్షన్లో. బట్ వాట్ అబౌట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? ఇన్ బోత్ కేసెస్ గ్రావిటేషనల్ ఫోర్స్, యాక్సిలరేషన్ డ్యూ గ్రావిటీ విల్ ట్రై టు పుల్ డౌన్ ద బాల్. ఇక్కడ పైకి వెళ్తున్నా బాల్ని కిందకి ఎలా అవుతుంది, కిందకు వస్తున్నా బాల్ని కిందకి ఎలా అవుతుంది అంటే నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. సో యూ మస్ట్ ఆల్వేస్ జీ యాజ్ ఏ నెగిటివ్ కన్సిడరేషన్. ఓకే, సో ఇక్కడ నువ్వు ఖచ్చితంగా నువ్వు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సపోజ్ డౌన్వర్డ్లో ఉంది ఒక ఏదైనా సపోజ్ ఒక రాయిని పైకి ఇసిరావు, పాజిటివ్ డైరెక్షన్లో పైకి ఇసిరావు అనుకో. ఈ పైకి వెళ్ళే పోర్షన్లో నువ్వు v ఈక్వల్ టు యూ మైనస్ జీటీ, అలాగే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్, అలాగే వి స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ మైనస్ 2GS. పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా నువ్వు ఇదే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పైకి వెళ్తే యూ పాజిటివ్ పెడతావు, వి పాజిటివ్ పెడతావు, ఎస్ పాజిటివ్ పెడతావు. డౌన్కి వస్తే యూ నెగిటివ్ పెడతావు, వి నెగిటివ్ పెడతావు, ఎస్ ఆల్సో నెగిటివ్ పెడతావు, అంతే. మిగతాది యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఓకే, సపోజ్ ఒక రాయిని గ్రౌండ్ మీద నుంచి పైకి ఇసిరావు. ఇంకొకటి ఏంటంటే అసలు వెరీ ఇంపార్టెంట్ నువ్వు గుర్తుంచుకోవాల్సింది, ఒక రాయిని పైకి ఇసిరావు, దీని మాస్ m 5 kgs ఆర్ 6 kgs వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది 10 kgs అనుకో. ఇంకొక పిల్లోడు నీతో పాటు 1 kg ఉన్న రాయిని పైకి ఇసిరాడు. సి ఈ వెలాసిటీ 10 m/s అనుకో, దీని వెలాసిటీ కూడా 10 m/s అనుకో. కనుక్కుందాంలే అప్రాక్సిమేట్, అంటే మామూలుగా వేగ్గా చెప్తున్నాను. ఇలా ఇసడం వల్ల నీకు హైట్ 20 m/s వచ్చింది అనుకో, ఇది కూడా 20 m/s వస్తుంది. మాస్ నెవర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ దిస్ కేస్. సో నువ్వు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ది మోషన్ ఈజ్ independent of the mass of the body. నువ్వు ఫెదర్ను వదిలినా పైనుంచి ఒక మేడ మీదకి వెళ్ళి వితౌట్ ఎనీ ఎయిర్ ఫ్రిక్షన్ నువ్వు 100 tons వదిలినా ఒకే టైంకి కిందకి చేరుకుంటాయి. సో ఇక్కడ ఇది ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్, ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్. Mass is not involved in this case. Suppose ఏ బాడీ అయినా ఒక మేడ మీదకి ఎక్కి రాయి నదిలో కిందకి, వాట్ ఈస్ ద టైం టేకెన్ అంటే ఒక 1 kg మాస్ నదిలేవు, 10 kg మాస్ నదిలో ఎంత టైము, ఈ రెండు ఒకేసారి వదిలేవు, ఎంత టైం పడుతుంది అంటే ఇనిషియల్ వెలాసిటీ 0, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ -v, ఎలాగో -g. సో ఇక్కడ లెట్ h డిస్టెన్స్ అనుకో, మైనస్ కదా, కిందకు వస్తుంది బాడీ. కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ AT స్క్వేర్లో h నెగటివ్, u ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ 0,
ఎలాగూ మైనస్ కదా వేస్తాం, ఇది -1/2 gt square. What is the time taken for the two bodies to reach the ground is minus plus 2h/g under root. ఇంత టైంలో కిందకు పడతాయి. వాట్ ఈజ్ ద వెలాసిటీ ఇన్ ది ఫైనల్ స్టేజ్ అంటే v² - u² = 2gh కదా, మైనస్ వేస్తాం. v² అంటే మైనస్ v², ఇనిషియల్ వెలాసిటీ 0 = 2gh. అయితే డౌన్వర్డ్ కదా, h నెగిటివ్ కాబట్టి v² = 2gh. ఫ్రమ్ దిస్ v = √2gh. అంతే. సో మీరు చదువుకున్నప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి, చేస్తున్నప్పుడు ఫీల్ అవ్వాలి. సపోజ్ గ్రౌండ్ మీద నుంచి నువ్వు ఒక రాయిని పైకి ఇసిరితే మళ్ళీ గ్రౌండ్ మీద వస్తుంది. ఇది డిస్టెన్స్ అంటే ఇక్కడ అంత క్లియర్ కట్గా లేవు. గ్రౌండ్ మీద నుంచి ఇసిరావు. ఇది h డిస్టెన్స్ పైకి వెళ్ళింది. అయితే గాల్లో మొత్తం అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. గాల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి t టైం పట్టింది. ఈ గ్యాప్ కూడా ఉంచంలే, ఇలాగ వెళ్ళి ఇలా వచ్చిందని చెప్తాము. బట్ మనకు క్లియర్గా ఉండాలి కాబట్టి ఇది u అనే వెలాసిటీతో పైకి ఇసిరావు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ u అని కిచ్చావు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎంతైతే వెలాసిటీ ఉందో అంతే వెలాసిటీతో గ్రౌండ్ని టచ్ అవుద్ది. వాట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే పైకి వెళ్ళడానికి t1, కిందకి రావడానికి t2 అనుకోండి. పైకి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుంది, కిందకి వచ్చేటప్పుడు ఇది వస్తుంది. సో ఇక్కడ v = u + at. అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ కాబట్టి u - gt. g ఈజ్ ఆల్వేస్ నెగటివ్, చెప్పాను కదా ఆల్రెడీ. నౌ ఫైనల్ వెలాసిటీ ఇన్ దిస్ ఈజ్ 0 ఇన్ దిస్ ఫర్ దిస్ పాత్. సో 0 = u - gt. t1 పైకి వెళ్ళడానికి కదా, సో t1 = u/c. ఇలా పక్కన పెట్టుకో. సో పైనుంచి కిందకి రావడానికి h నెగిటివ్ కదా, సో v = u - gt పక్కన పెట్టుకో. ఇది అదే. ఇప్పుడు ఇది ఇనిషియల్ వెలాసిటీ అవుద్ది, u = 0 అవుతుంది. ఫైనల్ వెలాసిటీ v = u అవుతుంది. కాబట్టి u నెగిటివ్ కదా, u 0 కాబట్టి 0 - gt. t2 = u/g. బోత్ ఆర్ సేమ్, therefore t = t1 + t2 is 2u/g. అంతే. దీన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం, అంటే ఎంత ఫ్లై అయ్యిందని అర్థం. అంతే. ఓకే. సో దీని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేయాలనుకుంటే